కనబడుతుందంటే ఏం చెప్తారు మీరు? తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం ఒకరి మీద ఒకరైతే విమర్శలు అయితే చేసుకుంటున్న పరిస్థితి బీఆర్ఎస్ కాంగ్రెస్, మరి ఇంకా ఏ అంశాలు పరిగణలోకి వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు 2-3 ఆర్డినెన్సెస్ ఉన్నాయి కానీ ఒక ప్రధాన చర్చ అండి. 9,000 ఎకరాల భూమి మనం ఇవాళ మరి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తే సరే అది ఏదైనా కొంత ఆదాయం వస్తుంది కావచ్చు, కానీ ఇట్ ఈస్ పర్మనెంట్. అంటే నేను కూడా హిల్ పిక్ సంబంధించిన దాంట్లో అమ్మేయడాన్ని నేను కూడా వ్యక్తిగతంగా అది సరైనది కాదు. అమ్మేయడం దానికి సంబంధించినటువంటి దాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. దాంట్లో పునరావృతం అంటే గత ప్రభుత్వం కూడా ప్లాన్ చేసింది కాబట్టి దాన్నే మనం కొనసాగిస్తాం అనేటువంటి ధోరణి కూడా మా ప్రభుత్వం చేయకుంటేనే మంచిది. దాంట్లో శ్రీధర్ బాబు గారు ఒక మాట చెప్తున్నారు, మనం ఏదో అమ్మేయడానికి అని కాదు, ఇది ఇండస్ట్రీస్ ఏరియా ఏదైతే పొల్యూట్ అయిందో ఆ పొల్యూషన్ తగ్గించడం కోసం కొంత ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి మాట వారు మొన్న ఒక సందర్భంగా చెప్పినారు. కాబట్టి దాని మీద ఒక పునరాలోచన, రామ్మోహన్ గారు అన్నట్టు ఒక పునరాలోచన జరగాల్సిన అవసరం ఉంది. దాన్ని అంటే తెలంగాణ ప్రజానికానికి లాంగ్ రన్ లో ఉపయోగపడే విధంగానే దాన్ని మా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అనేటువంటి పూర్తి విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. దాని మీద చర్చ జరగవచ్చు. ఆరోపణలు అయితే వస్తున్నాయి బీజేపీ నుంచి నుంచి, కానీ వాటికి కూడా సమాధానం ముఖ్యమంత్రి గారు చెప్తారు, తప్పనిసరిగా మంత్రివర్గం కూడా చెప్తుంది. అదే రకంగా హైదరాబాద్ గ్రేటర్ యొక్క పరిధిని పెంచడం ఏదైతే ఆర్డినెన్స్ ఉందో దానికి సంబంధించి కూడా ఏదో నిరసన వ్యక్తం చేసిన కానీ ఎవరికి కూడా అందరికి కూడా ఎక్స్పాన్షన్ లో పెద్ద ఇబ్బందులు పెద్దగా వ్యతిరేకత ఉన్నట్టయితే నాకు అనిపిస్తలేదు. అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. కాబట్టి దాని మీద కూడా కొంత చర్చ. బనకచెర్లకు సంబంధించి ప్రాజెక్టు గురించి ఇష్యూ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మిగిలిన నీళ్ళని మేము వాడుకుంటాకే ఆ ప్రాజెక్టు కడుతున్నామని చెప్పి ఏపీ చెప్తుంది. ఈ బనకచెర్ల ఇష్యూ అని వచ్చే అవకాశం ఉందంటారా? 100% అవకాశం ఉందండి. ఎందుకంటే కృష్ణా గోదావరి జిల్లాల యొక్క ఉపయోగమే కాబట్టి దాంట్లో మనం ఎక్కడ నష్టపోతాం, బనకచెర్ల కడితే ఎలా నష్టపోతాం అనేది ప్రభుత్వం వివరించాల్సిన అవసరం ఉంది. దాని మీద కొట్లాడాల్సిన అవసరం ఉంది. కొట్లాడకు ప్రతిపక్షం కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి బనకచెర్ల మీద డెఫినెట్ గా చర్చ వస్తుంది. ఇంకా మిగతా ప్రాజెక్టుది పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా తీసుకుపోతున్నటువంటి వాటర్ విషయం కూడా అంచనా ప్రకారం వస్తుంది. ఇక మిగతా ఏవేవైతే శ్రీశైలము సంబంధించి ఏదైతే కింది నుంచి బొక్కలు కొట్టి తీసుకుపోయే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, దాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది. దాని మీద కూడా చర్చ వస్తుందని. బనకచెర్ల ఈ ప్రాజెక్టు విషయంలో మరి ఏ రకంగా మీరు ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్ధితో ఉంది? దాన్ని ఆపగలిగించేంత శక్తి మీ దగ్గర ఉందా? కంపల్సరీ ఆపగలిగిస్తారా దాన్ని? 100% మేము కొట్లాడతామండి. 100% ఆపిస్తాం. ఆపకుండా ఎందుకుంటాయి? ఒకవేళ ప్రభుత్వం చేత కాకపోతే ప్రజా ఉద్యమం వస్తుంది. వాటర్ తీసుకపోతుంటే కాళ్ళు మూసుకొని కూర్చుంటారా? ఆడున్న పాపిరెడ్డి, ఈడున్న కట్టె వెంకట స్వామి మొత్తం సమాజం కోసమే ఉద్యోగాలు వదిలిపెట్టి కొట్లాడిన వాళ్ళం ఉన్నాం. అంటే ఒక్క ప్రభుత్వంతో కాకపోతే, ప్రభుత్వం ఒకరు చేయలేకపోతే ప్రజా సంఘాలు, మేధావులు, లేకపోతే మిగతా ప్రతిపక్షం అంతా కొట్లాడతారు. బనకచెర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ కావాలా. తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని విషయంలో వాళ్ళకు కూలంకషంగా ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి. వాళ్ళు బనకచెర్లను ఆపాల్సిందే. ఆపడంలో కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో ప్రయత్నం చేసి తెలంగాణ ప్రజల పట్ల తల్లి ప్రేమ చూపించకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉంటది. ఇది ఆరోపణలకే పరిమితం కాకుండా కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలను ఏదైతే చైతన్యవంతం చేసి అవసరం వస్తే ప్రజా ఉద్యమాన్ని తీసుకోవాల్సి ఆయన అంటున్నాడు కదా, ప్రజా ఉద్యమాలు తీస్తాం వాటర్ కోసం అని. మంచిదే అది. ఒకవేళ మనకు ప్రభుత్వాల పరంగా లేకపోతే లీగల్ గా మనకు అన్యాయం జరుగుతున్నట్టు ఉంటే ప్రజా ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమానికి మేము నాయకత్వం వహిస్తారు, కేసీఆర్ గారు నాయకత్వం వహిస్తారు, పాపిరెడ్డి గారు నాయకత్వం వహిస్తారు. దాంట్లో డౌట్ ఏం లేదు. డెఫినెట్ గా వి విల్ ఫైట్ ఫర్ ద రైట్ ఆఫ్ అవర్ తెలంగాణ పీపుల్. దాంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదండి. ఏ పార్టీలకు అతీతంగా దానికి కాంప్రమైజ్ ఏం లేదు. అది పార్టీ కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, లేదా బీఆర్ఎస్ ఉన్నా, ఇంకే పార్టీ ఉన్నప్పటికీ కూడా దాంట్లో తెలంగాణ వాటర్
వాటా కావచ్చు, లేకపోతే మిగతా అంశాల విషయంలో తెలంగాణకు ఒక ఒక ఇంచు మందం అది అన్యాయం జరిగినా సహించేది లేదు. అది పార్టీ పరంగా పార్టీలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నా కూడా మా ప్రభుత్వం నుంచి కూడా సరైన స్పందన లేకుండా కూడా క్వశ్చన్ చేయడానికి వాచ్ డాగ్ ప్రోగ్రామ్ లాగా మేము ఉన్నాం ఇక్కడ. ఏం మూసుకొనేం కూర్చోం. మా వ్యక్తిగతమైనటువంటి చాలా అంశాలు, చాలా విషయాలలో మాకు వ్యక్తిగతంగా నష్టం జరుగుతుంది ఇట్లాంటి విషయంలో. నేనే టార్గెట్ అయి కూర్చున్నా రకరకాల విషయంలో. ఈవెన్ దెన్ ఐ విల్ స్టాండ్ ఫర్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. గతంలో ఎట్లా కొట్లాడినా ఇప్పుడు కూడా అట్లా రైట్. మీరు మళ్ళీ కంక్లూడ్ చేద్దరు కానీ మనం పాపిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ఒకటి, ఇప్పుడు కత్తి వెంకటస్వామి గారు కానీ రామ్మోహన్ రావు గారు కానీ మాట్లాడింది కానీ మనం అందరం మాట్లాడుతున్నది ఒకటే, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ వాటా, నీటి వాటా హక్కులు. అయితే ఒకటి ఏంటంటే మనం అందరం కోరుకోవాల్సింది ఏంటంటే ఈవెన్ తమిళనాడే కాదు, ఈ తమిళనాడులో అన్ని రాజకీయ పార్టీల ఖచ్చితంగా నీళ్ళ కొట్టుకుంటారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా అదే జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అక్కడ కూడా వైసీపీకి, టీడీపీకి, చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్